వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేం రంగంలోకి దిగితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక. కెనడాలో G7 సదస్సు. సైప్రస్కు బయలుదేరిన ప్రధాని మోదీ. కేరళలోని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు చేదు అనుభవం. ఆవిష్కరణకు ముందే పగిలిన ఫలకం. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ విసుర్లు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటమే రాహుల్ పని అంటూ ధ్వజం. సినీ పరిశ్రమకు అండగా ఉంటామని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా ప్రోత్సాహం ఆగదని వెల్లడి. ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించండి. IVRS ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్థానిక ఎన్నికలపై పొంగులేటి కీలక ప్రకటన. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడి. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలపై పుస్తకావిష్కరణ. తమ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్. మంచు విష్ణు కన్నప్ప ట్రైలర్ విడుదల. కీలక పాత్రల్లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు. పసిడి ప్రియులకు అలర్ట్. స్థిరంగా బంగారం, వెండి ధరలు. సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్. 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై ఇజ్రాయెల్ భారీ ఎత్తున విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి ఇరాన్ కూడా ధీటుగా స్పందిస్తుంది. ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణులతో ప్రతిదాడులు చేస్తుంది. రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఇరాన్పై నిన్న రాత్రి జరిగిన దాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ భారీ దాడులు చేసిన కొన్ని గంటల తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు. ఒకవేళ అమెరికాపై ఇరాన్ దాడికి ప్రయత్నిస్తే తమ సాయుధ బలగాల పూర్తి శక్తితో ఇరాన్ మునుపెన్నడూ చూడని స్థాయిలో ప్రతిబంధిస్తామని హెచ్చరించారు. రాత్రి ఇరాన్పై జరిగిన దాడితో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు. ఇరాన్ మమ్మల్ని ఏ రూపంలోనైనా లక్ష్యంగా చేసుకుంటే అమెరికా సాయుధ దళాల పూర్తి శక్తి ఏంటో చూపిస్తాం అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాను సులభంగా ఒక ఒప్పందం కుదిర్చి ఈ రక్తపాత ఘర్షణకు
ముగింపు పలకాలని కూడా ఆయన పేర్కొన్నారు. ఇరాన్పై దాడుల నేపథ్యంలో ఈ రోజు ఓమన్లో జరగాల్సిన అమెరికా ఇరాన్ అణు చర్చలు రద్దయ్యాయి. ఇరాన్ తన అణు కార్యక్రమం అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే ఏమీ మిగలదని ట్రంప్ ఇటీవలే హితవు పలికారు. రెండు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత సైప్రస్లో పర్యటిస్తారు. అయితే అక్కడ ఆయన అధికారిక కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ పర్యటన ముగిసిన అనంతరం కెనడాకు బయలుదేరి వెళ్తారు. కెనడాలో మంగళవారం జరగనున్న G7 గ్రూప్ ఆఫ్ 7 దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. ప్రపంచంలోని 7 ప్రధాన పారిశ్రామిక దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ సభ్యులుగా ఉన్న ఈ కూటమి సమావేశంలో పలు అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్డ్, చర్చించబోయే అంశాలపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేరళలోని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఆమె పయ్యంపల్లి గణంతరవాడిలో పురపాలక సంఘం భవనానికి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఇది జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న ఓ నామఫలకం, నేమ్ ప్లేట్ను ఆమె ఆవిష్కరించాల్సి ఉంది. కానీ ఆవిష్కరించడానికి ముందే అది హఠాత్తుగా కింద పడిపోయి పగిలిపోయింది. దీంతో ఆమె అవాక్కయ్యారు. ఈ ఘటన పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహాకుంభమేళ తొక్కిసలాటలో మరణాల సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తక్కువ చేసి చూపిందంటూ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. భారతదేశ ప్రతిష్టతను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ పదే పదే విదేశీ వార్తా సంస్థల నివేదికలపై ఆధారపడుతున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ చైనా, పాకిస్తాన్ రాయబార కార్యాలయాలను, BBC నివేదికలను నమ్ముతారు, కానీ సొంత దేశాన్ని నమ్మరు. ఇదే రాహుల్ గాంధీ విశ్వసనీయతకు నిదర్శనం అంటూ గిరిరాజ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇటీవలే చేసిన సోషల్ మీడియా పోస్టుకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఆపరేషన్ సింధూర్ అయినా, ఏదైనా BBC కథనం అయినా ఆయన ఎప్పుడూ భారతదేశానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. దేశానికి వ్యతిరేకంగానే మాట్లాడాలని ఆయన శపథం చేసినట్లుంది అని గిరిరాజ్ సింగ్ అన్నారు. మహాకుంభమేళ తొక్కిసలాటలో మరణించిన వారి వాస్తవ సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిపెట్టిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తూ BBC నివేదికను ఉటంకించారు. కుంభమేళ తొక్కిసలాటలో మరణాల సంఖ్యను దాచిపెట్టినట్లు BBC నివేదిక వెల్లడించింది. కోవిడ్ సమయంలో లాగే పేదల మృతదేహాలను గణాంకాల నుంచి తొలగించారు. ప్రతి పెద్ద రైలు ప్రమాదం తర్వాత నిజాన్ని తొక్కిపెట్టినట్లే ఇప్పుడు జరుగుతుంది అని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇదే BBC నమూనా. పేదలను లెక్కించకపోతే జవాబుదారీతనం కూడా ఉండదు అని ఆయన విమర్శించారు. राहुल गांधी को चाइना के एम्बेसी पर भरोसा है, पाकिस्तान के एम्बेसी पर भरोसा है, BBC के रिपोर्ट पर भरोसा है, देश पर भरोसा नहीं है। यही राहुल गांधी का विश्वसनीयता है। आज चाहे ऑपरेशन सिंदूर हो और चाहे BBC का रिपोर्ट हो, ये वही बात करेंगे जो भारत के विरोध में होगा। पता नहीं इनके क्या है, ये इन्होंने संकल्प ले लिया है कि मुझे भारत के विरोध में ही बात करना है। తెలంగాణ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించినప్పటికీ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి, ప్రోత్సాహానికి పూర్తి అండగా నిలుస్తుందని, అందరికీ సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ 2024 ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కళాకారులను ప్రోత్సహించేందుకు 1964లో నంది అవార్డులు ప్రారంభమయ్యాయని, తొలి నంది అవార్డును అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వాలు గొప్ప కళాకారులకు సముచిత గౌరవం ఇచ్చామని అన్నారు. అదేవిధంగా వివిధ కారణాల వల్ల 14 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ పురస్కారాల ప్రదానాన్ని తిరిగి ప్రారంభించాలన్న ఉద్దేశంతో దివంగత ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని సీఎం వివరించారు. ఈ ఆలోచనను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన నిర్మాత దిల్ రాజును ఆయన అభినందించారు.
గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని, తెలుగు సినిమా అంటే చెన్నై కేంద్రంగా ఉందని అనేవారని, కానీ ఇప్పుడు తెలుగు సినిమా భారతీయ చిత్ర పరిశ్రమకు చిరునామాగా మారిందని, హైదరాబాద్ దానికి వేదిక అయిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ ఘనత సాధించిన సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మొదటి తరం నుంచి నేటి 4వ తరం నటీనటుల వరకు తెలుగు సినిమా ప్రస్థానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి నటులు, అలాగే తన విద్యార్థి దశ నుంచి తెలిసిన బన్నీ, వెంకట్, అశ్విని దత్ కుమార్తెలు నాగ్ అశ్విన్ వంటి వారు నేడు గొప్ప నటులు, దర్శకులు, నిర్మాతలుగా రాణించడం సంతోషంగా ఉందని వ్యక్తిగత అనుబంధాన్ని పంచుకున్నారు. ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం. నేను అడుగుతున్న మిత్రుల్ని, రాజమౌళి గారిని, ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది. హాలీవుడ్ అమెరికా కాదు, బాలీవుడ్ ముంబై కాదు, హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాదు గడ్డ మీద ఉండాలి. మీకేం కావాలనో నాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఒక ఐటీ పరిశ్రమను, ఒక ఫార్మా ఇండస్ట్రీని, ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినామో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం. మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం. ప్రణాళికలు మీరు రచించండి. మా విజన్ డాక్యుమెంట్లో, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం. ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉంది. మీకు ఏం కావాలనో నాకు చెప్పండి. నేను ఒక మాట వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ 2047కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు 2047లో మనం పూర్తి చేసుకోబోతున్నాం. మరి స్వతంత్ర భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా, మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి. అది పరిశ్రమలు కావచ్చు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక. ఏ శాఖలో ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని, జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్లు ఐవీఆర్ఎస్ సిఎస్డిఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారుల వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలన్నారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర కింద అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించడం మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలన్నారు. చౌక ధరల దుకాణాలు పెంచడం, నగదు లేకుంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలులో ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇల్లు ఉన్న చోట అసంతృప్తి ఉండటంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుందని అన్నారు. త్వరలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని చెప్పారు. ఇవాళ మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అనంతరం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రేపటి కేబినెట్ సమావేశం
సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నాయకులు, నేతలు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎన్నికలు రావటానికి మరో 15 రోజుల గడువు మాత్రమే ఉందని అన్నారు. కాబట్టి ఆయా గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని ఎన్నికలకు సిద్ధం అవ్వాలని సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నా అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట నుంచి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సన్నాలకు రైతు బోనస్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని చెప్పారు. మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించుకోవటమే కాదని వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు అనే పుస్తకాన్ని అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడిచినటువంటి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, కూటమి ప్రభుత్వ పనితీరు, ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి హామీలు, చేసిన మోసాలపై ప్రజలకు సమాచారం అందిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పుస్తకాన్ని రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేసిందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. 729 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేవలం మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి హామీల్ని ఎందుకు అమలు చేయట్లేదన్నటువంటి ప్రశ్న అడిగినందుకు, ఎందుకు ప్రజలను మోసం చేస్తారని చెప్పి అడిగినందుకు 700 పైచిలకు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వాళ్ళు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, సామాన్యులు ఓట్లేసినటువంటి ప్రజలు వాళ్ళు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే 2500 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఇప్పటికీ ఏదన్నా వారికి చేతగాంది ఏదన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇది మేము చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పని చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పథకం ఇవ్వలేకపోతున్నాం. చివరికి మీకు ఏం దిక్కు అయిందనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద పిల్లల కోసం ఆయన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ 108, 104 ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ఒక చరిత్ర ఏ రకంగా సృష్టించాయో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అంత చరిత్ర సృష్టించింది దేశవ్యాప్తంగా. అటువంటి అమ్మఒడిని మీరు సంవత్సరం పాటు మీరు దానికి పేరు మార్చుకున్నారు, తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. ప్రజలకు 15,000 అని చెప్పని అన్నారు, ఒకనొక సందర్భంలో అయితే 18,000 అన్నారు. తీరా 82 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి గణాంకాలు చెప్తా ఉంటే 67 లక్షల మంది అన్నారు, 15,000 కాస్త 13,000 అన్నారు. ఎంతమంది పడతాయో ఎంతమంది పడవో తెలియదు. దానికోసం మా పంచాయతీల్లో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా మళ్లించేశారు. చివరికి మీకు ఏ పథకం దిక్కైందనంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అమ్మఒడి పథకాన్ని మీరు కనీసం టచ్ చేయడానికి కూడా భయపడేటువంటి స్థాయికి ఈ రోజు వచ్చారు. చివరికి మీకు అదే దిక్కయ్యేటువంటి పరిస్థితి అయింది. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, గత సంవత్సరం 1, ఈ సంవత్సరం ఇంకా లేదు. నిరుద్యోగ వృత్తి 20 లక్షల మంది చదువుకున్నటువంటి యువతకి 3,000 రూపాయలు చెప్పిన నిరుద్యోగ వృత్తి అన్నారు, నెలకు 600 కోట్లు. గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం దాని గురించి చూసే లేదు. ఇక మా మహిళలకు సంబంధించి అయితే 1,500 రూపాయలు నెలకి ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 అన్నారు. దానికి అడిగితే దేనికో లింక్ చేశాను అంటున్నాడు. నిరుద్యోగ వృత్తి అని అంటే స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేశాను అంటున్నాడు. మిగిలిన స్కీములు ఏంటంటే అన్ని స్కీములు ఇచ్చేసామని అంటున్నాడు. ఫ్రీ బస్ అంటే మళ్ళీ కొత్త హామీ, మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. అంటే ఈ స్కీములు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా హామీలు వేస్తారా, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తారా?
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనది. చిన్నవాడైన రామ్మోహన్ నాయుడుకి ఏవియేషన్ పై అవగాహన లేదని అన్నారు. రామ్మోహన్ ఒక్క గంట కూడా విమానయాన రంగం గురించి చదవలేదని పేర్కొన్నారు. అందుకే రామ్మోహన్ నాయుడుని బర్తరఫ్ చేసి ఏవియేషన్ పై అనుభవం ఉన్న ఎంపీకి విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించాలని ప్రధాని మోదీని కోరారు. రామ్మోహన్ నాయుడుతో తనకు వ్యక్తిగత గొడవలు ఏమీ లేవని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఆయనకు కేబినెట్తో ఇంకా వేరే పదవి రావాలని కోరుకుంటున్నానని అన్నారు. కానీ భారత ప్రతిష్టతను దృష్టిలో ఉంచుకొని విమానయాన శాఖ మంత్రి పదవి నుంచి రామ్మోహన్ నాయుడుని తొలగించాలని కోరారు. ప్రధాని మోదీపై అనేక దేశాల నుంచి ఒత్తిడి రాకముందే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. I am still shocked and praying for all those 241 precious lives, including the Indians, 169 British, 53 Portuguese, Canadian and Indian crew on Air India flight almost 70 hours ago in Ahmedabad. This Air India flight 171 crash raised alarming questions all over the world because it is one of the greatest international tragedy in the world. But the international community is raising questions why India is not taking seriously this matter. When Lal Bahadur Shastri as a railway minister in 1950 under Prime Minister Nehru for a minor incident immediately resigned. When the coalition didn't want, Prime Minister Deva Gowda, one of the most respected Prime Minister in 1997, immediately resigned. Likewise, Prime Ministers, Chief Ministers, Cabinet Ministers have all resigned. And why the Aviation Minister yesterday defending himself and calling in his press meet, we have to investigate Boeing. Mr. Rammohan Naidu, I know you since you were 3 years old. Your dad brought you to pray for you since the beginning. I want the best post and brightest future for you. But you are not fit 1% to be aviation minister. Just don't listen to anybody, Chandrababu Naidu, Chief Minister or Prime Minister. For your own future, tender the resignation because you never been to aviation school. You never studied aviation, most complicated. You were born in 87. I am operating aircraft since and owning since 1991. With experience, I'm saying, Boeing produced thousands of aircrafts. American president uses 747. I use the same 747 SP. 787, 1116 are in operation by every major airline in the world. Not one plane crashed. బహుభాషా నటుడు విష్ణు మంచు టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప అధికారిక తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి దిగ్గజ నటులు నటిస్తుండటంతో సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేలా ఉంది. ముఖ్యంగా తిన్నడి పాత్రధారి పలికే సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ట్రైలర్ ప్రారంభంలోనే ఏ దేవుడు లేరు, జీవులు లేరు, అది వట్టి రాయి అంటూ తిన్నడి పాత్ర తనదైన శైలిలో భగవంతుణ్ణి ఉనికిని ప్రశ్నించే సంభాషణలతో ఆకట్టుకుంటుంది. శివుడిని రాయి అని సంబోధించడంపై గూడెంలోని పెద్దల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. శివుడిని రాయి అంటావా, రాయిని రాయనక ఏమంటారు వంటి సంభాషణలు కథలోని సంఘర్షణను స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత కాలంలో ఈ వాయులింగ రహస్యం కాపాడటానికి నా ప్రాణాల సైతం అర్పిస్తాను. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను, ఇది నా ఆన, తిన్నడి ఆన వంటి డైలాగులు తిన్నడి పాత్రలోని ధీరత్వాన్ని, నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని, నన్ను మించిన శివభక్తుడు ఈ సృష్టిలో లేడు అని తిన్నడు ధీమాగా చెప్పటం, నువ్వు నీ దేవుడు తోడు దొంగలే వంటి మాటలు అతని తిరుగుబాటు స్వభావాన్ని, అంచనాల విశ్వాసాన్ని చాటి చెబుతున్నాయి. శివయ్య అని మనసారా పిలు అన్న మాటలకు అది ఈ జన్మలో జరగదు అని బదులివ్వటం తిన్నడి పాత్రలోని వైవిధ్యాన్ని సూచిస్తుంది.
తెలివిలో నీకన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడని తెలిసి అతని బొటనవేలు తెంపించింది నువ్వే కదా అనే సంభాషణ ద్వారా పరోక్షంగా ఏకలవ్యుడి ప్రస్తావన కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ట్రైలర్ ద్వారా కన్నప్ప చిత్రం ఒక గొప్ప శివభక్తుడి కథను భారీ హంగులతో బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతుంది. విజువల్స్, నేపథ్య సంగీతం, ముఖ్యంగా పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. విష్ణు మంచుతో పాటు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి హేమా హేమీలు నటిస్తుండటంతో ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. బంగారం ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తగ్గుతుంది కదా అని సంతోషపడేలోపు ఊహించని షాక్ ఇచ్చాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర మళ్లీ 1,00,000 దాటింది. 10 రోజుల క్రితం 96 నుంచి 97,000 రూపాయల మధ్య ట్రేడ్ అయింది. 2-3 రోజుల్లో సీజ్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా పైకి ఎగపాకింది. బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 22 క్యారెట్ల బంగారం కూడా 90,000 రూపాయల పైన ట్రేడ్ అవుతుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. భాగ్యనగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,200 రూపాయల దగ్గర, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,680 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,260 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగలేదు, తగ్గలేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,680 రూపాయల దగ్గర, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,200 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,260 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. నెల రోజుల క్రితం వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ గత 10 రోజుల నుండి వెండి ధరలు కూడా అనుకోని షాక్ ఇస్తున్నాయి, పెరుగుతూ పోతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు వెండి ధరలు పెరగలేదు, తగ్గలేదు. 100 గ్రాముల వెండి ధర నేడు 12,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చెలరేగిపోయాడు. ఇండియా మధ్య జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 15 బౌండరీలు, 2 భారీ సిక్స్లు ఉన్నాయి. 4లు, 6ల ద్వారానే 72 పరుగులు చేశాడు సర్ఫరాజ్. సెంచరీ తర్వాత కూడా అతడు అవుట్ కాలేదు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో రిటైర్డ్ అవుట్గా వెనుతిరిగాడు. ఈ నాక్తో విమర్శకులతో పాటు సెలెక్టర్లకు సర్ఫరాజ్ ఇచ్చిపడేశాడని నెటిజన్స్ అంటున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన టెస్టులో 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. ఇప్పుడు టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. దీంతో విమర్శకుల నోళ్లు మోయించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 10 కిలోల బరువు తగ్గడమే కాక బ్యాట్ తోనూ విధ్వంసం సృష్టించాడు. ఇలాంటోడిని ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేయకుండా తప్పు చేశారని అంటున్నారు. దీనిపై సెలెక్టర్లు పునరాలోచించుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికైనా మించిపోయేదేమీ లేదు, సర్ఫరాజ్ ను భారత జట్టులోకి తీసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. కాగా ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్స్ కు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ వివిఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. అగార్కర్ ముందే బౌండరీలు, 6లతో చెలరేగిపోయాడు సర్ఫరాజ్. దీంతో అతన్ని భారత జట్టులోకి తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కు మీడియా, అభిమానులు అనుమతించలేదు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మేం రంగంలోకి దిగితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక. కెనడాలో G7 సదస్సు, సైప్రస్ కు బయలుదేరిన ప్రధాని మోదీ. కేరళలోని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు చేదు అనుభవం. ఆవిష్కరణకు ముందే పగిలిన ఫలకం. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ విసుర్లు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటమే రాహుల్ పని అంటూ ధ్వజం.
సినీ పరిశ్రమకు అండగా ఉంటామని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా ప్రోత్సాహం ఆగదని వెల్లడి. ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించండి. ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్థానిక ఎన్నికలపై పొంగులేటి కీలక ప్రకటన. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడి. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలపై పుస్తకావిష్కరణ. తమ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్. మంచు విష్ణు కన్నప్ప ట్రైలర్ విడుదల. కీలక పాత్రల్లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు. పసిడి ప్రియులకు అలర్ట్. స్థిరంగా బంగారం, వెండి ధరలు. సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్. 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.